మనం 5th క్లాస్ కలాం విత్ చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో యాక్టివిటీ 9 వరకు చేసాము. ఈరోజు యాక్టివిటీ 10 లెటర్స్ లిజన్ అండ్ రెస్పాండ్. చూడండి, ఇక్కడ లిజన్ అండ్ రెస్పాండ్లో మనకు ఒక పోయం లాగా ఇచ్చారు. ఐ ఆస్క్డ్ ద జీబ్రా, నేను జీబ్రాను అడిగాను. ఆర్ యూ బ్లాక్ విత్ వైట్ స్ట్రైప్స్, నువ్వు తెల్లటి చారులున్న నల్లటి జంతువా? ఆర్ వైట్ విత్ బ్లాక్ స్ట్రైప్స్, లేక నల్లటి చారలున్న తెల్లటి జంతువా? అండ్ ద జీబ్రా ఆస్క్డ్ మీ, జీబ్రా నన్ను అడిగింది ఏమని? ఆర్ యూ గుడ్ విత్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ యూ బ్యాడ్ విత్ గుడ్ హ్యాబిట్స్, నువ్వు చెడు అలవాట్లున్న మంచివాడివా లేక మంచి అలవాట్లున్న చెడ్డవాడివా అని అడిగింది. నెక్స్ట్, ఆర్ యూ నాయిసీ విత్ క్వైట్ టైమ్స్, నీవు ప్రశాంతమైన సమయాల్లో అల్లరి చేస్తావా? ఆర్ యూ క్వైట్ విత్ నాయిసీ టైమ్స్, లేక అల్లరి సమయాల్లో ప్రశాంతంగా ఉంటావా? ఆర్ యూ హ్యాపీ విత్ సమ్ సాడ్ డేస్, నీవు బాధాకరమైన రోజులలో సంతోషంగా ఉంటావా? ఆర్ యూ సాడ్ విత్ సమ్ హ్యాపీ డేస్, లేక కొన్ని సంతోషకరమైన రోజులలో బాధపడుతుంటావా? నెక్స్ట్, ఆర్ యూ నీట్ విత్ సమ్ స్లోపీ వేస్, నీవు అపరిశుభ్రమైన పద్ధతులలో శుభ్రంగా ఉంటావా? ఆర్ యూ స్లోపీ విత్ సమ్ నీట్ వేస్, లేక కొన్ని శుభ్రమైన పద్ధతులలో అపరిశుభ్రంగా ఉంటావా? అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ హీ వెంట్, ఇలా సాగుతూ సాగుతూ అడుగుతూనే వెళ్ళాడు. ఐ విల్ నెవర్ ఆస్క్ ఏ జీబ్రా అబౌట్ స్ట్రైప్స్ అగైన్, నేను మళ్ళీ ఎప్పుడు జీబ్రాను చారల గురించి అడగను. ఈ విధంగా మనకు ఇక్కడ లిజన్ అండ్ రెస్పాండ్లో ఒక జీబ్రాకి మనిషికి సంబంధించి ఒక గేమ్ లాగా పోయం లాగా ఇచ్చారు. షెల్ సిల్వర్ స్టెయిన్ అనే వ్యక్తి ఇది రాశారు. దాని తర్వాత రీడ్ ద అబోవ్ పోయం, టెల్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆస్క్ జీబ్రా, మీరు ఇక్కడ ఉంటే మీరు జీబ్రాని ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు? ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం అడుగుతాం అన్నమాట. నెక్స్ట్ పేజీకి వెళ్తే లెటర్స్ రిసైట్, పేపర్ బోర్డ్స్ అనే పోయం ఇచ్చారు. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోర్డ్స్, ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి, 1 by 1 డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్, ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి నా కాగిత పడవలను కాలువ ప్రవాహంలోకి పంపుతా. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్ ఐ రైట్ మై నేమ్ ఆన్ దెమ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లివ్, నల్లటి పెద్ద అక్షరాలతో నా పేరు, నేను ఉంటున్న ఊరి పేరు రాస్తాను. ఐ హోప్ దట్ సమ్వన్ ఇన్ మై స్ట్రేంజ్ ల్యాండ్ విల్ ఫైండ్ దెమ్ అండ్ నో హూ ఐ యామ్, ఒక వింత ప్రదేశంలో ఎవరో ఒకరు వాటిని చూసి నేను ఎవరో తెలుసుకుంటారని అనుకుంటా. ఐ లోడ్ మై లిటిల్ బోట్స్ విత్ చిల్లీ ఫ్లవర్స్ ఫ్రమ్ అవర్ గార్డెన్ అండ్ హోప్ దట్ దీస్ బ్లూమ్స్ ఆఫ్ ద డాన్ విల్ బీ క్యారీడ్ సేఫ్లీ టు ల్యాండ్ ఇన్ ద నైట్, మా తోటలోని పారిజాత పువ్వులతో నా చిన్న పడవలను నింపుతాను. ఉదయకాలంలో నేను నింపిన వికసించిన పూలు రాత్రికి సురక్షితంగా ఒడ్డుకు చేరుతాయని అనుకుంటాను. ఈ పేపర్ బోర్డ్స్ అనే పోయాన్ని రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, బెంగాల్ పోయెట్. నెక్స్ట్ ఇక్కడ గ్లోజరీ ఇచ్చారు. చూడండి, రన్నింగ్ అంటే ఫ్లోయింగ్ అని అర్థము మనకు పోయం పరంగా. రన్నింగ్ అంటే ఫ్లోయింగ్ అంటే ప్రవహిస్తున్నా. నెక్స్ట్ స్ట్రీమ్ అంటే సెలయేరు, ఏ స్మాల్ నారో రివర్. బ్లూమ్స్ అంటే ఫ్లవర్స్ పూలు. చిల్లీ ఫ్లవర్స్ అంటే పారిజాత ఫ్లవర్స్, పారిజాత పూలు. నెక్స్ట్ దాని తర్వాత యాక్టివిటీ 11 లెటర్స్ థింక్. యాక్టివిటీ 11లో ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. చూడండి, ద పోయెట్ ఫ్లోట్స్ హిజ్ పేపర్ బోర్డ్స్ ఇన్ ఏ స్మాల్ స్ట్రీమ్, అతను ప్రవహిస్తున్న నీటిలో వదులుతాడు. కరెక్ట్. ద పోయెట్ లివ్స్ ఇన్ ఏ టౌన్, టౌన్లో ఉంటున్నాడు. రాంగ్. ఫాల్స్. ద పోయెట్ వాంట్స్ సమ్ టు నో హూ హీ ఈజ్, మిగిలిన వాళ్ళకి ఇతను ఎవరో అని తెలుస్తుంది అని అంటున్నారు. రైట్. నెక్స్ట్, ద పోయెట్ లోడ్స్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ ద బోట్స్, జాస్మిన్ ఫ్లవర్స్ వదిలారు, అది రాంగ్. నెక్స్ట్, ద చిల్లీ ఫ్లవర్స్ బ్లూమ్స్ ఇన్ ద ఈవినింగ్, చిల్లీ ఫ్లవర్స్ ఈవినింగ్ వికసిస్తాయి అంటున్నారు. రాంగ్. మార్నింగే అవి వికసిస్తాయి. ఈ విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ పేజ్. రైట్. ఇక్కడ క్వశ్చన్స్, రీడ్ ద లైన్స్ ఫ్రమ్ ద పోయం అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. డూ యూ మేక్ పేపర్ బోర్డ్స్, మీరు ఎప్పుడన్నా పేపర్ బోర్డ్స్ తయారు చేశారా?
వెన్ డూ యూ ప్లే విత్ పేపర్ బోర్డ్స్, పేపర్ బోర్డ్స్తో మీరు ఎప్పుడు ఆడుకుంటారు? వై డస్ ద పోయిట్ రైట్ హిజ్ నేమ్ అండ్ హిజ్ విలేజ్ నేమ్ ఆన్ ద పేపర్ బోర్డ్స్, ఎందుకని పోయిట్ అతని పేరు విలేజ్ పేరు పేపర్ బోర్డ్స్ మీద రాశారు? ద పోయిట్ లోడ్స్ ద బోట్ విత్ చిల్లీ ఫ్లవర్స్, వై డస్ హీ డూ సో, ఎందుకని అతను చిల్లీ ఫ్లవర్స్ను లోడ్ చేశారు పేపర్ బోర్డ్స్లలో? విచ్ లైన్ ఆఫ్ ద పోయం డూ యూ లైక్ ద మోస్ట్, వై, పోయంలో నీకు ఏ లైన్ అంటే ఇష్టము, ఎందుకని? వీటికి ఆన్సర్స్ రైట్. ఇవి మనకు ఆన్సర్స్. ఎస్, ఐ మేక్ పేపర్ బోర్డ్స్, నేను తయారు చేస్తాను. ఐ ప్లే విత్ పేపర్ బోర్డ్స్ ఇన్ రైనీ సీజన్, వానాకాలంలో నేను ఆడుకుంటాను. ద పోయిట్ వాంట్స్ పీపుల్ ఇన్ అదర్ ల్యాండ్స్ టు నో హూ ఈజ్ హీ, ఇతను ఎవరో ఇతర ప్రదేశాలలో కూడా తెలియడం కోసం. ద పోయిట్ వాంట్స్ ద ఫ్లవర్స్ టు బి క్యారీడ్ టు ల్యాండ్, ఫ్లవర్స్ టు బి క్యారీడ్ టు ల్యాండ్, ఫ్లవర్స్ని ఇతర ప్రదేశాలలో కూడా తీసుకెళ్ళడానికి. నెక్స్ట్, విచ్ లైన్ ద పోయం డూ యూ లైక్ ద మోస్ట్, వై, ఏ లైన్ అంటే ఇష్టం అంటే ఐ లైక్ ద లైన్స్ ఐ హోప్ దట్ సమ్ వన్ ఇన్ మై స్ట్రేంజ్ ల్యాండ్ విల్ ఫైండ్ దెమ్ అండ్ నో హూ ఐ యామ్, ఇతర ప్రదేశాలలో కూడా తెలియని ప్రదేశంలో కూడా నా గురించి అనుకుంటారు. ఐ లైక్ దీస్ లైన్స్ మోస్ట్ బికాస్ ద పోయిట్ వాంట్స్ అదర్స్ టు నో అబౌట్ హిమ్, ఈ లైన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా గురించి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ విధంగా పోయానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లెటర్స్ స్పీక్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ దెన్ వీ ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్వ్యూ. మనము ఇతరుల గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే దానికోసం మనము వాడేదే ఇంటర్వ్యూ. పర్సన్ హూ ఆస్క్ క్వశ్చన్స్, ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళను ఇంటర్వ్యూయర్ అంటారు. పర్సన్ హూ గివ్స్ ఆన్సర్, ఎవరైతే ఆన్సర్స్ ఇస్తున్నారో వాళ్ళను ఇంటర్వ్యూ అంటారు, ఇంటర్వ్యూ. నౌ వన్ స్టూడెంట్ యాక్ట్ యాజ్ ఇంటర్వ్యూయర్ అండ్ అదర్ స్టూడెంట్ ఇంటర్వ్యూ ఎనాక్ట్ ఏ రోల్ ప్లే టు మేక్ మోర్ అబౌట్ యువర్ ఫ్రెండ్. మనము పిల్లల చేత ఇంటర్వ్యూని కండక్ట్ చేయించాలి, ఒకరు ఇంటర్వ్యూయర్ లాగా ఒకరు ఇంటర్వ్యూ లాగా. ప్లే టు నో మోర్ అబౌట్ యువర్ ఫ్రెండ్, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, ఇలాంటి క్వశ్చన్స్ మనము పిల్లల చేత అడిగించాలి. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, వాట్ ఈజ్ యువర్ గోల్ అండ్ హౌ యూ విల్ అచీవ్ ఇట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ రీచింగ్ యువర్ గోల్. ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి ఆన్సర్స్ చూద్దాం. రైట్, వీటికి సంబంధించిన ఆన్సర్స్. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై మదర్, షీ వర్క్స్ వెరీ హార్డ్ అండ్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ, షీ టీచర్స్ మీ టు బీ హానెస్ట్ అండ్ కైండ్. నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ అని ఇక్కడ చెబుతున్నారు. తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, వాట్ ఈజ్ యువర్ గోల్ అండ్ హౌ యూ విల్ అచీవ్ ఇట్. మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ విల్ స్టడీ వెల్ ఎవ్రీ డే అండ్ లిసన్ టు మై టీచర్స్, ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ నెవర్ గివ్ అప్. Next, what are the challenges you are facing in reaching your goal? Sometimes I feel lazy, get distracted while studying. Some subjects are difficult for me, but I am trying to improve my practicing daily. ఈ విధమైనటువంటి ఆన్సర్స్ మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ let us do. Correct the information about any scientist and present in the classroom. Name of the scientist, country belongs to, innovation of the scientist, awards received. మనము ఎవరైనా సైంటిస్ట్ గురించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లాస్ రూమ్లో మనము ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అంటే సైంటిస్ట్ నేము, అతను ఏ కంట్రీకి చెందినవారు, ఇన్నోవేషన్స్ ఏంటి, అతను చేసిన ఇన్నోవేషన్స్ ఏంటి, అవార్డ్స్ ఏమేమి తీసుకున్నారు, ఇవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. చూద్దాం. రైట్, ఇక్కడ మనం ఆన్సర్ చూసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ మేడం క్యూరీ, కంట్రీ పోలాండ్ అండ్ ఫ్రాన్స్, ఇన్నోవేషన్స్ ఆఫ్ ద సైంటిస్ట్ షీ డిస్కవర్డ్ ద ఎలిమెంట్స్ రేడియం అండ్ పొలోనియం, షీ డిడ్ ఇంపార్టెంట్ రీసెర్చ్ ఆన్ రేడియో యాక్టివిటీ, హర్ వర్క్ హెల్ప్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఈమె మేడం క్యూరీ ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్త. ఈమె రేడియము పొలోనియం అనే ఎలిమెంట్స్ని కనిపెట్టింది. ఇంపార్టెంట్ రీసెర్చ్ రేడియో యాక్టివిటీ మీద ఇంపార్టెంట్ రీసెర్చ్ చేసింది. అదేవిధంగా
ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి దాని మీద కూడా వర్క్ చేసింది. నెక్స్ట్ అవార్డ్స్ రిసీవ్డ్, ఏమేమి అవార్డ్స్ తీసుకుంది అంటే షీ ఓన్ 2 నోబెల్ ప్రైజెస్, 2 నోబెల్ ప్రైజెస్ వచ్చాయి మాకి. ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. ఈమె మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న మహిళ ఎవరంటే మేడం క్యూరీ గారు. ఈ విధంగా మనకు సైంటిస్ట్ గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్. లెటెస్ట్ ప్రాక్టీస్. చూస్ ద సూటబుల్ సినానిమ్. సక్సెస్కి మనకు సినానిమ్ వచ్చేసరికి విక్టరీ. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్. రిమెంబర్ అంటే ఆపోజిట్ వర్డ్ ఫర్గెట్. బి అనేది కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ఐడెంటిఫై ద సూటబుల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్ట్రీమ్. స్ట్రీమ్కి మీనింగ్ ఏంటంటే ఏ స్మాల్ నారో రివర్. ఏ. దాని తర్వాత ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఫోర్త్ వన్, ఇక్కడ షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్ లాస్ట్ వీక్ అన్నారు కాబట్టి అది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు బి. దాని తర్వాత ఫిఫ్త్, ది ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. ద ట్రైన్ పాస్డ్, ఇక్కడ త్రూ ఏ లాంగ్ టన్నెల్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి కామాస్, క్వశ్చన్ మార్క్స్ రాయమన్నారు. కొటేషన్ మార్క్స్ కామాస్. చూసుకున్నట్లయితే రాజు సెడ్ తర్వాత మనకు కామా. ఇక్కడ పైన కొటేషన్ మార్క్స్ చెప్తున్నారు కాబట్టి. డెస్క్ తర్వాత పులి స్టాప్ ఉంది, ఇంతటితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ హీ సెడ్ తర్వాత కామా, ఇక్కడ ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత పెన్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్. చివర్లో మళ్ళీ ఇక్కడ సెడ్ ఉంది కదా, సెడ్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్, ఇక్కడ కామా వస్తుంది. దాని తర్వాత ఫర్గెటన్ దెమ్ ఎట్ మై హోమ్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్, చివర్లో పులి స్టాప్. ఈ విధంగా మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత సింపుల్ పాస్ట్ వర్బ్. ఇదిగోండి ఈ విధంగా మనము నీట్గా పెన్నుతో రాసాము. సింపుల్ ప్రజెంట్ వర్బ్ వచ్చేసరికి మనకు రివాల్వ్. సింపుల్ పాస్ట్ వర్బ్ వచ్చేసరికి స్టార్టెడ్. ప్రిపోజిషన్ ఆఫ్ ద మూమెంట్ టువర్డ్స్. సినానిమ్ ఆఫ్ ద అవార్డ్ ప్రైజ్. దాని తర్వాత ఎయిత్ క్వశ్చన్కి సంబంధించి మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు, అందులో క్వశ్చన్స్. వాట్ టాపిక్ డిడ్ ద టీచర్ టీచ్ ద స్టూడెంట్స్. ద టీచర్ టాట్ ద స్టూడెంట్స్ హౌ బర్డ్స్ ఫ్లై. హౌ డిడ్ ద లెసన్ ఎట్ ద సీషోర్ ఇన్ఫ్లుయెన్స్ ద రైటర్. ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే లెసన్ హెల్ప్డ్ ద రైటర్ టు టేక్ అప్ ద స్టడీ ఆఫ్ సైన్స్ గురించి చదవడానికి ఉపయోగపడింది. వేర్ డిడ్ ద టీచర్ షో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎట్ ద సీషోర్ ఆఫ్ రామేశ్వరం. దాని తర్వాత వాట్ డస్ ద ఫ్రేజ్ ఎచ్డ్ ఇన్ మై మెమరీ ఫర్ ఎవర్. ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోతుంది అంటే మెమరీ వాజ్ డీప్లీ రిమెంబర్డ్. దాని తర్వాత డెవలప్ ఏ షార్ట్ స్పీచ్ టు టెల్ యువర్ క్లాస్ హౌ కలామ్స్ టీచర్ ఇన్స్పైర్డ్ హిమ్ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఏ విధంగా ఇన్స్పైర్ చేశారు అంటే కలామ్స్ టీచర్ ఇన్స్పైర్డ్ హిమ్ ఇన్ ఏ వెరీ స్పెషల్ డే. హిస్ టీచర్ షోడ్ హిమ్ హౌ బర్డ్స్ ఫ్లై by taking the class to the seashore and giving real life examples. This made Kalam interested in science and helped him choose science as his career. Because of his teacher, Kalam developed a love for learning and become a great scientist. ఈ విధంగా మనము క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. దాని తర్వాత 11th, ఐడెంటిఫై 2 హ్యాబిట్స్ ఆఫ్ కలాం మెన్షన్డ్ దట్ హెల్ప్ ఇన్ ద child grow in science and explain their connection. Kalam said that work hard and constant practice help children grow in science. Hard work makes us understand lessons clearly. Constant practice help us remember formula and improve knowledge. అప్లికేషన్ మెథడ్లో మాత్రమే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాము, పదే డైలీ ప్రాక్టీస్ చేయాలి అని ఆన్సర్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 12th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై కలాం బిలీవ్డ్ హార్డ్ వర్క్ వాజ్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ సక్సెస్ కమ్స్ ఓన్లీ త్రూ ఎఫర్ట్. He said that fortune supports hard-working people. Without hard work, we cannot reach our goals. 13th, do you think applying formulas constantly is the best way to remember them? Yes, applying formula constantly is them again and again. They stay in our memory. Practice also helps us understand how to use them correctly.
తర్వాత వాజ్ కలాం రైట్ టు సే దట్ ఏ చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్? ఎస్, కలాం వాజ్ రైట్. చిల్డ్రన్ ఆల్వేస్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ సైన్స్ అండ్ లెర్నింగ్. Next, do you agree that real life examples help the students learn better than only reading books? Give reasons. Yes, real life examples help the students learn better. They make lessons interesting and easy to understand. Students can remember practice examples for a long time. Next, why do you think Kalam said that science was born and progressed only because of questions? కలాం సెడ్ సైన్స్ వాజ్ బోర్న్ బికాజ్ ఆఫ్ క్వశ్చన్స్. సైన్స్ అనేది ప్రశ్నల ద్వారా మాత్రమే పుడుతుంది. క్వశ్చన్స్ మేక్స్ పీపుల్ అండ్ సెర్చ్ ఫర్ ఆన్సర్స్ వెతకడానికి క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయి. దిస్ లీడ్స్ టు న్యూ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్. ఇది మాత్రమే డిస్కవరీస్ కనుగొనడానికి ఉపయోగపడుతుంది. రైట్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ అబ్దుల్ కలాం. బయోగ్రఫికల్ స్కెచ్ రాయమన్నారు. చూడండి ఆన్సర్ ఇది ఇచ్చారు. ఇది మనకు క్వశ్చన్. దాని నుంచి మనం పేరాగ్రాఫ్ లాగా రాయాలి. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ 15th October 1931 in Rameshwaram, Tamil Nadu. His parents were Jainuddin and Asiamma. He studied physics and aerospace engineering and became famous scientist. He was known as the missile man of India for his great work in science. He served as the 11th President of India from 2002 to 2007. He inspired many young people with his speeches and books. ఈ విధంగా మనకు 17 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. టెక్స్ట్ బుక్ టోటల్ గ్రామర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. చివరిలో మనకు మైండ్ మ్యాప్ అనేది ఇచ్చారు 4 లెసన్స్కి సంబంధించి. దాని తర్వాత మనకు హిందీ ఇచ్చారు. హిందీని 6th క్లాస్లో కాకుండా 5thలో కొంచెం ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.